మీరు మీ ఈమెయిల్‌ని చేంజ్ చేద్దాం అని అనుకుంటున్నారా? ఈమెయిల్ చేంజ్ చేయడమా? అది అయ్యే పనేనంటావా? ఏదైనా అయ్యే పనుంటే చెప్పరా? నిజంగానే నేను చెప్పినట్లు చేసినట్లయితే మీ ఈమెయిల్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. నువ్వెంత చెప్పినా ఈమెయిల్ చేంజ్ అవుతుందంటే నాకైతే నమ్మకం లేదు. నమ్మకపోతే ఒకసారి నేను చెప్పేది ట్రై చేసి చూడండి. సరే చూద్దాం నువ్వు చెప్పేది ఎంతవరకు పనిచేస్తుందో. ముందుగా జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ పైన మీ ప్రొఫైల్ పైన నొక్కి గూగుల్ అకౌంట్ పైన నొక్కండి. ఇక్కడ నొక్కిన తర్వాత పర్సనల్ ఇన్ఫో పైన నొక్కండి. ఇక్కడ మీకు ఈమెయిల్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నొక్కండి. ఇక్కడ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అన్న దగ్గర నొక్కినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు మీ యొక్క ఫింగర్ ప్రింట్ ఆర్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ చేంజ్ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నొక్కండి. నొక్కిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మీకు నచ్చిన ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ అది ముందుగానే ఉంటే మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ దిస్ యూజర్ నేమ్ ఈజ్ టేకెన్. మీరు కావాలంటే ఇంకేదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ ఈమెయిల్ పైన నొక్కండి. ఇక్కడ మళ్ళీ పాత కరెంట్ ఈమెయిల్, ఇక్కడ కొత్త ఈమెయిల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎస్ చేంజ్ ఈమెయిల్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత మీకు మీ ఈమెయిల్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. నువ్వు చెప్పినట్లు చేస్తే నా ఈమెయిల్ నిజంగానే చేంజ్ అయింది. ఇప్పుడు నా పాత ఈమెయిల్ గురించి ఏంటి? నా బ్యాంక్ అకౌంట్ కి, ఆధార్ కార్డ్ కి అదే ఈమెయిల్ ఇచ్చా. వాటి నుంచి వచ్చే ఈమెయిల్స్ ఎలారా? మీరు మీ పాత ఈమెయిల్ గురించి టెన్షన్ పడకండి. ఇప్పుడు మీరు ఇచ్చిన కొత్త ఈమెయిల్ కైనా లేదా పాత ఈమెయిల్ కి దేనికి ఈమెయిల్ వచ్చినా కూడా మీకు ఇప్పుడు ఒకే దగ్గర చూపిస్తుంది. టెన్షన్ పడకండి. బతికించావు. ఇంతకు ముందు ఉన్న ఈమెయిల్ పోయిందని కంగారు పడ్డా, కానీ అందులో ఉన్న డాటా కూడా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.